మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి పరాభవాలు జరగకుండా, ఎటువంటి కష్టాలు రాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహము మాచిరాజ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కలగాలని కోరుకుంటూ, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధిని సాధించాలని, సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలని కోరుకుంటూ, ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, సంవత్సర ఫలితాలను బట్టి ఎలాంటి పూజలు చేసుకుంటే సంవత్సరం అంతా అదృష్టము, ఐశ్వర్యము కలిసొస్తుందో, అలాగే పరాభవనామ సంవత్సరంలో ఏ నెలలు బాగా కలిసొస్తాయో, ఏ తేదీలు బాగా కలిసొస్తాయో, ఏ వారాలు బాగా కలిసొస్తాయో, అలాగే ప్రత్యేకంగా పూజించాల్సిన దైవం ఎవరో, ద్వాదశ రాశుల వారికి ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, వ్యవసాయ రంగం, ఏ రంగంలోనైనా సరే అన్ని రకాలుగా అనుకూలించి లాభాలే పొందగలుగుతారు. వ్యతిరేక ఫలితాలు ఏవి ఉండవు. ధన ఆదాయం బాగుంటుంది. అంటే రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. ఎంతటి కష్టమైనా సరే అవలీలగా దాటివేయగలుగుతారు. ఎంతటి కష్టసాధ్యమైన పని అయినా సరే సులభంగా, దిగ్విజయంగా తులారాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. అలాగే తలచిన కార్యక్రమాలన్నింటిలో విజయం చేకూరుతుంది. ఏ కష్టసాధ్యమైన పని ప్రారంభించినా అందులో తప్పకుండా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి బాగా కొనుక్కోగలుగుతారు. స్థిరాస్తుల యోగం అనేది ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది. గృహ నిర్మాణాలు చేస్తారు. ఇల్లు కట్టుకోవటం లాంటివి కూడా చేయగలుగుతారు. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు నెరవేర్చగలుగుతారు. ఇంట్లో పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఇలాంటివి చేయగలుగుతారు. దానికి కావలసిన ధనం ఎప్పుడూ చేతిలో ఉంటుంది. శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఉన్న స్థిరాస్తులు కూడా బాగా పెంచగలుగుతారు. అదేవిధంగా సమాజంలో కూడా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు కూడా బాగా వస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా సంపూర్ణంగా ఉంటాయి. వాటి వల్ల కూడా జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదగలుగుతారు. సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. చాలా కాలంగా విసిగిస్తున్న సమస్యలకి చాలా అద్భుతమైన పరిష్కార మార్గాలు కనుక్కుంటారు. ఆ పరిష్కార మార్గాల వల్ల సమస్యలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అలాగే జీవిత భాగస్వామి, సంతానము అందరితో ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు, కారణం తెలియని అనారోగ్యాలు ఇవన్నీ కూడా మటుమాయమైపోతాయి. కాబట్టి పరాభవనామ సంవత్సరంలో జీవితంలో తారాస్థాయికి చేరటానికి తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా యోగించే సంవత్సరం ఇది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక్కొక్క రంగం వాళ్ళని తీసుకుంటే కూడా కొన్ని అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తులారాశి విద్యార్థులు పరీక్షల్లో బ్రహ్మాండంగా పాస్ అవుతారు. నెంబర్ 1 ర్యాంకులు వస్తాయి. కావలసిన కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లు వస్తే విద్య మీద ఆసక్తి పెరుగుతుంది. ఇంతకుముందు విద్యలో ఆసక్తి లేని తులారాశి విద్యార్థులకి ఈ సంవత్సరం విద్యలో ఆసక్తి బాగా పెరిగి ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే యోగం ఉంది. అక్కడ కూడా ఉన్నత విద్యల్లో రాణించే యోగం ఉంది. విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొత్తగా కంపెనీలు మారటానికి, మంచి ఇంక్రిమెంట్లు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఉన్న కంపెనీలోనే టాప్ పొజిషన్ చేరటానికి కూడా బలం ఉంది. అలాగే అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల జీవితంలో ఉద్యోగపరంగా తారాస్థాయికి ఎదగలుగుతారు. నిరుద్యోగులకు కూడా వాళ్ళ అర్హతకు తగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ రంగంలో సంచలన విజయాలు తులారాశి వాళ్ళు ఈ పరాభవనామ సంవత్సరంలో నమోదు చేయగలుగుతారు. అదేవిధంగా వ్యవసాయదారులకు కూడా పంటలు బాగా పండి మంచి లాభాలు వస్తాయి. 2 రకాల పంటలు కూడా బాగా లాభాలు అనేవి ఇస్తాయి. మెట్ట పంటలు, పండ్ల తోటలు చేసే వాళ్ళకైతే విపరీతమైన లాభాలు ఉంటాయి. అలాగే మొండి బాకీలు ఏ ఉన్నా కూడా అవి వస్తూ ఉంటాయి. రావాల్సిన ధనం చేతికి వస్తుంది. అప్పులుంటే అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. వ్యవసాయ రంగం వాళ్ళు ఉపశమనం పొందేటటువంటి సంవత్సరంగా ఈ పరాభవనామ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపారస్తులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రయ విక్రయాలు జోరుగా సాగుతాయి.
దానివల్ల ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ధన ఆదాయం వ్యవసాయదారులకి విపరీతంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు కలిసొస్తాయి. తులారాశి వాళ్ళు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలంటే ఈ సంవత్సరం ప్రారంభించండి. ఖచ్చితంగా కొత్తగా ప్రారంభించిన వ్యాపారంలో ఒక మెట్టు పైకి ఎదగటానికే ఈ సంవత్సరం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక క్రీడాకారుల విషయానికొస్తే బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారు. మంచి పేరు ప్రతిష్టలు, డబ్బు సంపాదించుకుంటారు. కళారంగం విషయంకొస్తే కళారంగంలో సినిమా, టీవీ రంగంలో నటీనట వర్గము, సాంకేతిక రంగంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా కొత్త కొత్త అవకాశాలు కలిసి రావటం వల్ల బాగా పేరు సంపాదిస్తారు, డబ్బు సంపాదిస్తారు. అలాగే షార్ట్ ఫిల్ములు తీసే తులారాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా పేరు, డబ్బు వస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రొడ్యూసర్స్‌కి కూడా విపరీతమైన లాభాలొచ్చే అవకాశం ఉంది. కళారంగంలో అద్భుతమైన డబ్బు, కీర్తి అన్నీ కూడా ఈ పరాభవ నామ సంవత్సరంలో తులారాశిలో జన్మించిన వాళ్ళు చూస్తారు. అలాగే కాంట్రాక్టర్లకు కూడా బాగా కలిసొస్తుంది. పెద్ద కాంట్రాక్టులొస్తాయి. అనుకున్న పనులు తొందరగా పూర్తవుతాయి. బిల్లులు సకాలంలో వసూలవుతాయి. దానివల్ల అనేక రకాలుగా ధనపరంగా ఉన్నత స్థాయికి చేరగలుగుతారు. కాంట్రాక్ట్ రంగం వాళ్ళకి చాలా బావుంది. అదే విధంగా రాజకీయ రంగాన్ని తీసుకుంటే, రాజకీయ రంగంలో మంత్రివర్గంలో కీలక పదవులు లభించే అవకాశం తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. అలాగే చాకచక్యంతో ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ప్రజల్లో మెప్పు పొందుతారు. ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటారు. ప్రజల సమస్యలు తమ సమస్యలుగా భావించి పరిష్కరించే విధంగా అడుగులు వేసి ప్రజల నోళ్లలో నాంతారు. అంత అద్భుతంగా రాజకీయాల్లో చక్రం తిప్పే యోగం తులారాశి వాళ్ళకుంది. ప్రత్యేకంగా స్త్రీల విషయానికొస్తే తులారాశి స్త్రీలకు బ్రహ్మాండమైనటువంటి సంవత్సరంగా పరాభవనామ సంవత్సరాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే తులారాశి స్త్రీలు ఎవరైనా చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అలాగే పై అధికారుల ఆదరణ ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఒక మెట్టు ఎదిగే అవకాశం తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. అలాగే శుభ కార్యక్రమాలు కూడా స్త్రీలు నిర్వహించగలుగుతారు. పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇలాంటివి ఇళ్లల్లో బాగా చేస్తారు. 2 చేతుల డబ్బాడుతూ ఉంటుంది. డబ్బుకు లోటు ఉండదు. మహిళా సంఘాలు లాంటివి కూడా ప్రారంభించే అవకాశం ఉంది. లేదా మహిళా సంఘాల్లో మెంబర్స్‌గా ఉండే అవకాశం తులారాశి స్త్రీలకి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. అంటే సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పేరు తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అన్ని కార్యక్రమాల్లో ముందడుగు వేస్తూ ఉంటారు. ప్రతి పనిలో తామున్నామని చెప్పి ముందడుగు వేసి అద్భుతమైన పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బావుంటుంది. తులారాశి భార్యాభర్తలు ఎప్పుడూ ఒకే మాట మీద నిలబడుతూ ఉంటారు. మాటలో తేడా రాదు. ఆరోగ్యం బావుంటుంది. తులారాశి వాళ్ళకి మహిళలకి ఇంతకుముందున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా మటుమాయమైపోతాయి. కారణం తెలియని అనారోగ్యాలు, దీర్ఘకాల అనారోగ్యాలు అన్నీ కూడా తొలగింపజేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. అలాగే మనశ్శాంతి ఉంటుంది. ఎప్పుడు హాయిగా ప్రశాంతంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తే కావలసిన చోటికి మంచి ఇంక్రిమెంట్‌తో కూడిన ట్రాన్స్‌ఫర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంటికి అవసరమైన బ్రహ్మాండమైనటువంటి విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటీరియర్ డెకరేషన్ ఇల్లంతా అద్భుతంగా చేసుకుంటారు. తులారాశి స్త్రీలకి జీవితంలో గుర్తుపెట్టుకునే సంవత్సరంగా పరాభవనామ సంవత్సరం ఉండిపోతుంది. అంత అద్భుతమైనటువంటి సంవత్సర ఫలితాలు తులారాశి మహిళామణులకు కనిపిస్తున్నాయి. ఇక అదృష్టం పరంగా పరిశీలిస్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించిన తులారాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరంలో ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ నెలలు బాగా కలిసొస్తాయి. 2027 జనవరి కూడా కలిసొస్తుంది. అలాగే వారాల పరంగా తీసుకుంటే గనక చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి మంగళవారం, బుధవారం, శనివారం ఈ సంవత్సరం బాగా కలిసొస్తాయి. తేదీల పరంగా 2, 3, 4, 6 తేదీలు ఎప్పుడైనా కలిసొస్తాయి. ఈ రోజుల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే ఇంకా తొందరగా అదృష్టం కలిసొస్తుంది. అదేవిధంగా స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు తులారాశి కిందకొస్తాయి. స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరంలో ఏప్రిల్, మే, సెప్టెంబర్ నెలలు బాగా కలిసొస్తాయి. 2027 జనవరి నెల కూడా బ్రహ్మాండంగా కలిసొస్తుంది. అలాగే కలిసొచ్చే తేదీలు 3, 4, 5, 6 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసొచ్చే వారాలు ఆదివారం, మంగళవారం, బుధవారం ఈ వారాల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అదేవిధంగా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు కూడా తులారాశి కిందకు వస్తాయి. విశాఖ 1, 2, 3 పాదాల్లో పుట్టిన తులారాశి వాళ్ళకి ఈ పరాభవనామ సంవత్సరం మే, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు బాగా కలిసొస్తాయి. 2027 జనవరి, ఫిబ్రవరి నెలలు కూడా బాగా అనుకూలిస్తాయి. అదేవిధంగా 3, 4, 6, 7 తేదీలు ఈ సంవత్సరం బాగా కలిసొస్తాయి. ఆది, సోమ, మంగళవారాలు అదృష్ట వారాలుగా చెప్పుకోవాలి. అంటే ఈ వారాల్లో, ఈ తేదీల్లో, ఈ నెలల్లో ముఖ్యమైన పనులు చేసుకుంటే నక్షత్రాల పరంగా
ఇంకా తొందరగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం ప్రధానంగా ఒక్క రాహుగ్రహానికే జపం చేయించుకోవాలి. ఇంకా ఏ గ్రహానికి జపాలు అవసరం లేదు. ఉగాది తర్వాత ఒకసారి రాహుగ్రహానికి జపం చేయించుకొని కేజింబావు మినుములు పంతులు గారికి బూడిద రంగు వస్త్రంలో కట్టి దానం ఇచ్చుకోండి. సంవత్సరం అంతా తిరుగులేని విజయాలొస్తాయి. అలాగే ఆలయ దర్శనం పరంగా కనకదుర్గ ఆలయ దర్శనము, రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ దర్శనము, కామాక్షి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటూ ఉంటే తిరుగులేని రాజవైభవం, రాజయోగం కలుగుతాయి. అలాగే స్తోత్రాల పరంగా చండీ సప్తశతి స్తోత్రం అని ఉంటుంది. దాన్ని చదివితే చాలా మంచిది. అంటే చండీ సప్తశతి పారాయణ ఉంటుంది. ఆ పారాయణ ఒక్కసారి సంవత్సరం చేయించుకుంటే ఇంట్లో చాలా మంచిది. ఆ చండీ సప్తశతి పారాయణ చేయటం వీలు కాకపోతే చండీ అమ్మవారికి సంబంధించిన ఏ స్తోత్రమైనా చదువుకోవచ్చు. లేదా దుర్గా అష్టోత్తరం, దుర్గా కవచము వీటిలో ఏదైనా చదివినా విన్నా కూడా పరమాద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే దేవీ భాగవతం ఈ సంవత్సరం వీలైనప్పుడల్లా వింటూ ఉండండి. దానివల్ల కూడా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి శత్రుబాధలు, దృష్టి దోషాలు ఉంటాయి కాబట్టి అవన్నీ పోగొట్టుకోవటానికి ఒక్కసారి మాత్రం ఈ పరాభవ నామ సంవత్సరంలో ఈ చండీ సప్తశతి పారాయణ ఇంట్లో చేయించుకోండి. అది కూడా దేవీ నవరాత్రుల్లో చేయించుకుంటే ఇంకా అద్భుతం. లేదా ఎప్పుడైనా అమ్మవారికి ప్రీతికరమైన తిథుల్లో అయినా ఇంట్లో వేద పండితులతో చేయించుకోండి. అలా వీలు కాకపోతే దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోవటం, దుర్గా కవచం వినటం, దుర్గా అష్టోత్తరం చదవటం ఇలాంటివి చేసుకున్నా కూడా శత్రుబాధలు, దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. పరాభవనామ సంవత్సరం మొత్తం కూడా తులారాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అన్ని రంగాల్లో కనిపిస్తున్నాయి. జీవితంలో తారాస్థాయికి ఎదిగేటటువంటి సంవత్సరంగా తులారాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరం చెప్పుకోవచ్చు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము, గోచారము అని 2 రకాలుగా ఫలితాలు చూసుకోవాలి. గోచారం అంటే ఏంటంటే మన జన్మరాశిని బట్టి కానీ లేదా మన పేరులో మొదటక్షరాన్ని బట్టి వచ్చే నామరాశిని బట్టి కానీ ఫలితాలు చూసుకుంటే దాన్ని గోచారం అంటారు. అంటే ఎప్పుడైనా సరే దినఫలాలు కానీ, వార ఫలాలు కానీ, మాస ఫలాలు కానీ, సంవత్సర ఫలాలు కానీ రాసుల పరంగా మనం చూసుకునే దాన్ని గోచారం అంటారు. ఈ గోచారం అనేది ఎవరికైనా 40% మాత్రమే పనిచేస్తుంది. మిగిలిన 60% వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. ఈ వ్యక్తిగత జాతకాన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఉన్నప్పుడు, పుట్టిన సమయం ఉన్నప్పుడు, పుట్టిన ప్రదేశం ఉన్నప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్‌ను బట్టి ఒక జాతక చక్రం వస్తుంది. దాన్నే జన్మ కుండలి అంటారు. ఈ జన్మ కుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాల్లో ఉంటాయి. జన్మ కుండలి బట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక గ్రహం మహాదశ నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే జన్మ కుండలిలో ఏ గ్రహం మహాదశ నడుస్తోంది అనే దాన్ని బట్టి కూడా ఫలితాలు చూసుకోవాలి. వీటినే గ్రహచార ఫలితాలు అంటారు. జన్మ కుండలిలో గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయని జ్యోతిష్కుల చేత చూపించుకోవాలి. ఆ ఫలితాలను గ్రహచార ఫలితాలు అంటారు. ఇవి 60% ఫలితాలను ఇస్తాయి. కాబట్టి సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు ఏ రాశి వాళ్ళకైనా సరే కొద్దిగా వ్యతిరేక ఫలితాలుంటే ఆ రాశి వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్కుల దగ్గర చూపించుకోండి. దాని ప్రభావం 60% పనిచేస్తుంది. ఈ సంవత్సర ఫలితాల ప్రభావం 40% మాత్రమే పనిచేస్తుంది. సంవత్సర ఫలితాలు అందరికీ అద్భుతంగా ఉన్నప్పుడు వ్యక్తిగత జాతకం కూడా అద్భుతంగా ఉంటే ఫలితాలు ఇంకా అద్భుతంగా రెట్టింపుగా వస్తాయి. ఒకవేళ సంవత్సర ఫలితాలు సాధారణంగా ఉన్నా, సంవత్సర ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నా, వ్యక్తిగత జాతకంలో అద్భుతంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలే వస్తాయి. సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్న వ్యక్తిగత జాతకం అంత బాలేనప్పుడు మాత్రం అప్పుడప్పుడు చిన్న ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి పూర్తిగా గోచార ఫలితాలను బట్టి భవిష్యత్తు ఉండదు. అంటే పూర్తిగా సంవత్సర ఫలితాలను బట్టి ఎవరికీ భవిష్యత్తు ఉండదు. ఇది కేవలం 40% మాత్రమే. మిగిలిన 60% ఫలితాలు వ్యక్తిగత జాతకం బట్టి, గ్రహచార ఫలితాలను బట్టి ఉంటాయి. కాబట్టి ఎవ్వరూ కూడా ఈ సంవత్సర ఫలితాలలో ఎక్కడైనా ప్రతికూలత ఉంటే దిగులు పడకండి. వ్యక్తిగత జాతకం బాగుంటే మీకు అనుకూలంగానే ఉంటుంది. కాబట్టి సంవత్సర ఫలితాలను బట్టి ఈ ప్రత్యేకమైన జపాలు చేయించుకోవటం, దేవాలయ దర్శనం చేసుకుంటే మీకు చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలున్నా వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో జన్మ కుండలిలో గ్రహచార ఫలితాలు కూడా
వ్యతిరేకంగా ఉన్నట్లయితే అటువంటప్పుడు జ్యోతిష్కులు సూచించేటటువంటి ప్రత్యేకమైన పూజలు కానీ పరిహారాలు కానీ చేసుకోండి. అప్పుడు మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారం బట్టి వచ్చే మార్పులను తెలుసుకోవాలన్నా, గ్రహచార ఫలితాలు, గోచార ఫలితాలు, గ్రహ దోషాలు, వాటి నివారణోపాయాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.